హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక అమ్మవారి ఆలయం గురించి మీకు తెలుసా? ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటి, అష్టాదశ శక్తిపీఠాలలో 6వది. కానీ ఈ పవిత్ర క్షేత్రం గురించి చాలా మందికి తెలియని అద్భుతమైన చరిత్ర మరియు రహస్యాలు ఉన్నాయి. ఈరోజు మీకు అలాంటి 5 ఆసక్తికరమైన నిజాలను చెప్పబోతున్నాం. సిద్ధంగా ఉన్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మర్చిపోవద్దు. మీకు తెలుసా, శ్రీశైలం ఒక శక్తిపీఠం కావడానికి కారణం సతీదేవి కథ. దక్ష యజ్ఞంలో సతీదేవి అగ్నిలో ఆహుతైన తర్వాత శివుడు ఆమె శరీరాన్ని భుజంపై వేసుకొని తాండవం చేశాడు. సుదర్శన చక్రంతో సతీ శరీరాన్ని ఖండించగా ఆమె మెడభాగం శ్రీశైలంలో పడింది. అందుకే ఇక్కడ భ్రమరాంబిక ఆవిర్భవించింది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఆలయ గోడలకు చెవి ఆనిస్తే తేనెటీగల జంకారం వినిపిస్తుందని భక్తులు చెబుతారు. చెంచు గిరిజనులతో శివుడి అనుబంధం. శ్రీశైలంలో చెంచు గిరిజనులు మల్లికార్జున స్వామిని చెంచు రామయ్యగా, భ్రమరాంబను తమ సోదరిగా భావిస్తారు. పురాణం ప్రకారం శివుడు ఒక చెంచు కన్యను వివాహం చేసుకున్నాడు. అందుకే మహాశివరాత్రి సమయంలో చెంచు గిరిజనులు శివపార్వతి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతుంది. ఇది శ్రీశైలం యొక్క సాంస్కృతిక వైవిధ్యాన్ని చాటుతుంది. 3వ నిజం, ఛత్రపతికి భ్రమరాంబ వీరకట్కం. మరాఠా సామ్రాజ్య స్థాపకుడు శివాజీ మహారాజ్ శ్రీశైల ఆలయాన్ని రక్షించాడు. అంతేకాదు, భ్రమరాంబిక అమ్మవారు స్వయంగా శివాజీకి వీరఖడ్గం ప్రసాదించిందని చెప్పబడుతుంది. ఈ ఘటన గుర్తుగా శ్రీశైలంలో శివాజీ సాంస్కృతిక భవనం నిర్మించబడింది. ఇందులో శివాజీ జీవిత విశేషాలు, చిత్రాలు మరియు కాంస్య విగ్రహం ఉన్నాయి. పాతాళ గంగ పచ్చబండి రహస్యం. 4వ నిజం, శ్రీశైలంలోని పాతాళ గంగలో స్నానం చేస్తే పాప విముక్తి లభిస్తుందని భక్తుల నమ్మకం. కానీ ఈ నీరు ఎందుకు కొన్నిసార్లు పచ్చగా కనిపిస్తుందో తెలుసా? పురాణం ప్రకారం చంద్రగుప్తుడు అనే రాక్షసుడు శివుని శాపంతో పచ్చబండిగా మారి పాతాళ గంగలో పడ్డాడు. ఈ కథ శ్రీశైలం యొక్క పౌరాణిక మహిమను మరింత ఆకర్షణీయంగా చేస్తుంది. 5వ నిజం, సాక్షి గణపతి మరియు శిఖర దర్శనం. శ్రీశైలంలో సాక్షి గణపతి ఆలయం ఒక ప్రత్యేకం. ఈ గణపతి శ్రీశైలం దర్శించిన భక్తుల సాక్ష్యాన్ని గుర్తుంచుకుంటాడని నమ్మకం. అంతేకాదు, శ్రీశైల శిఖర దర్శనం చేస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెప్తున్నాయి. నల్లమల్ల కొండలలో మధ్య ఈ శిఖర దర్శనం ఒక అద్భుతమైన దృశ్యం. మీరు శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ దర్శనం చేశారా? అయితే కామెంట్లో షేర్ చేయండి. మీరు మళ్ళీ శ్రీశైలం వెళ్ళినప్పుడు ఈ సాక్షి గణపతి మరియు శిఖర దర్శనం చేయండి, మీకు మోస్తుంది. శ్రీశైలం మల్లికార్జున స్వామి మరియు భ్రమరాంబిక ఆలయం కేవలం ఒక దేవాలయం కాదు, ఇది చరిత్ర, సాంస్కృతిక మరియు ఆధ్యాత్మికతల సమ్మేళనం. ఈ వీడియో మీకు నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. శ్రీశైలం గురించి మీకు తెలిసిన ఇంకేమైనా రహస్యాలు ఉంటే కామెంట్లో చెప్పండి. జై మల్లికార్జున, జై భ్రమరాంబిక. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకసారి అడుగుతున్నా.